వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ విత్ బ్యాంక్ పార్ట్ 230 వీడియో చూస్తున్నాం. దీనిలో హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఎల్లారోలోని నరసింహ చిత్రం 15 నంబర్ గృహలో ఉన్న నరసింహ చిత్రం ఏ రాజుల కాలం నాటిది? ఆన్సర్ రాష్ట్రకూటుల కాలం నాటిది. తర్వాత ప్రశ్న, రాష్ట్రకూటులు మొదట ఎవరి సామంతులు? వీళ్ళు చాళుక్యుల సామంతులు. తర్వాత ప్రశ్న, రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ దంతిదుర్గ. తర్వాత ప్రశ్న, పుట్టుకతో క్షత్రియుడు కానివాడు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేసే సంస్కారం ఏది? ఆన్సర్ హిరణ్యగర్భ. తర్వాత ప్రశ్న, గూర్జర్ ప్రతిహార హరిశ్చంద్రుడు ఏ వర్ణానికి చెందినవాడు? ఇతను బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు. తర్వాత ప్రశ్న, కదంబ మయూర శర్మ ఏ ప్రాంతాన్ని పాలించాడు? కర్ణాటక ప్రాంతాన్ని పాలించాడు. తర్వాత ప్రశ్న, ప్రతిహార రాజు నాగపట్టు ప్రశస్తి ఎక్కడ లభించింది? ఆన్సర్ ఇది గ్వాలియర్లో లభించింది. తర్వాత ప్రశ్న, ప్రతిహార రాజు నాగభట్టును ఓడించిన కనౌజ్ పాలకుడు ఎవరు? ఆన్సర్ చక్రాయుధుడు. తర్వాత కాశ్మీర్ రాజుల గురించి పెద్ద సంస్కృత పదాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ కల్హనుడు. తర్వాత ప్రశ్న, రాజులు తరచూ భూ దానాలు ఎవరికి చేసేవారు? వీళ్ళు బ్రాహ్మణులకు భూదానాలు ఎక్కువగా చేసేవారు. తర్వాత ప్రశ్న, త్రైపాక్షిక పోరాటం ఏ ప్రాంతం కొరకు జరిగింది? ఇది కనౌజ్ కోసం జరిగింది. తర్వాత ప్రశ్న, కనౌజ్పై నియంత్రణకు తీవ్ర పోరాటం చేసిన రాజులు ఎవరు? ఆన్సర్ పాలవంశీయులు, ప్రతిహరులు, రాష్ట్రకూటులు వీళ్ళందరూ చేశారు. తర్వాత ప్రశ్న, సోమనాథ దేవాలయం ఎక్కడ ఉంది? సోమనాథ దేవాలయం గుజరాత్లో ఉంది. తర్వాత ప్రశ్న, క్రీస్తు శకం 997 నుంచి 1030 మధ్య కాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశంపై దాడులు చేసిన ముస్లిం పాలకుడు ఎవరు? ఇతను మహమ్మద్ గజనీ. తర్వాత ప్రశ్న, కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 అల్-బిరూని. తర్వాత ప్రశ్న, చౌహాన్లు పరిపాలించిన ప్రాంతం ఏది? ఇది ఢిల్లీ, అజ్మీర్. తర్వాత 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజనీ ఓడించాడు. తర్వాత ప్రశ్న, చోళుల కాలం ఏ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది? కాంస్య విగ్రహాల తయారీకి చోళుల కాలం ప్రసిద్ధి చెందింది. తర్వాత ప్రశ్న, చోళ రాజ్య స్థాపకుడు ఎవరు? విజయాలయుడు. తర్వాత ప్రశ్న, గంగైకొండ చోళపురం దేవాలయం నిర్మించినది ఎవరు? రాజేంద్ర చోళుడు నిర్మించాడు. తర్వాత ప్రశ్న, చోళుల కాలంలో నాటి గ్రామీణ పాలనను తెలుపుతున్న శాసనం ఏది? ఉత్తర మేరూరు శాసనం. తర్వాత ప్రశ్న, చోళుడు బ్రాహ్మణులకు దానం చేసిన భూమికి గల పేరు ఏంటి? ఆన్సర్ బ్రహ్మదేయ. తర్వాత ప్రశ్న, కింది పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగాను ఉన్న జతను గుర్తించండి. ఇక్కడ రాష్ట్రకూటులు తమిళనాడు అనేది తప్పు, మిగతావి గంగువులు ఒడిశా, చేర కేరళ, పాండ్యులు తమిళనాడు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో హిరణ్యగర్భ అనే సంస్కారం చేసినది ఎవరు? దంతిదుర్గ. తర్వాత ప్రశ్న, ప్రతిహర నాగభటుడు ఓడించిన అనార్ధ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? ప్రతిహర నాగభటుడు ఓడించిన అనార్ధ అనే ప్రాంతం ఎక్కడ ఉంది లేదా ఎక్కడ కలదు? ఇది గుజరాత్లో ఉంది. తర్వాత ప్రశ్న, కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవుల సామంతులు ఎవరు? అంటే వీళ్ళు ముత్తరాయరులు
ముత్త రాయుర్లు. తర్వాత ప్రశ్న, చోళుల కాలానికి నగరం అంటే ఏంటి? వర్తక సంఘం. తర్వాత ప్రశ్న, ఉత్తర మేరూరు శాసనం ప్రకారం గ్రామ సభలకు పోటీ చేటుకు ఉండవలసిన కనీస వయస్సు ఎంత? 35 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న, పెరియ పురాణం ఏ కాలానికి చెందింది? ఇది 12వ శతాబ్దం కాలానికి చెందింది.